ఉండాలి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత. అమ్మా అసలు నాకు అర్థం కాని విషయం, అసలు ఆ కేసు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, జనసేన పార్టీ ఏంటి, ఏమంట వాడుకున్నామంట. మనం వాడుకుని జనసేన పార్టీలో మేము 21 సీట్లు గెలిచామా? ఎవరో సుగాలి పిలితేనే మా కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ని పెట్టుకుని మేము ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారా? మాట్లాడేవాడికి ఏం తింటున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏమి మాట్లాడుతున్నామా అనేది ఒకసారి తెలుసుకుని మాట్లాడాలి. మీరు ఏం తిని మాట్లాడుతున్నారో మేము కూడా అదే తిని మాట్లాడుతున్నాం. మీరు ఏమి తిని మాట్లాడుతున్నారో మేము అదే తిని మాట్లాడుతున్నాం. మిస్టర్, నేను మీరు చెప్పినంతా విన్నాను. ఉండగలిగితే డిబేట్ లో ఉండండి, లేదంటే స్కిప్ అయి వెళ్ళిపోండి. వద్దు సార్, వద్దు సార్, వద్దు వద్దు వద్దు, అలాంటి వద్దు ప్లీజ్. మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అలాంటి వద్దు అలాంటి వద్దు ప్లీజ్, అలాంటి వద్దు అలాంటి వద్దు అలాంటి వద్దు ప్లీజ్ 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 వెంకటేశ్వర గారు, ప్లీజ్ ప్లీజ్ వెంకటేశ్వర గారు, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సబ్జెక్ట్ డిస్కషన్ జరగాలి, కాదు కాదు సబ్జెక్ట్ డిస్కషన్ జరగాలి ప్లీజ్. మాట్లాడితే ఎంతసేపు అయినా వింటాం. సభ్యత మరిచి మాట్లాడితే 5 సంవత్సరాలు ఏం బికావు, 5 సంవత్సరాలు ఏం తప్పి మాట్లాడితే అలాంటి మాట్లాడద్దు ప్లీజ్, మర్యాద ఉండాలి. ఓకే సార్, మూసుకొని కూర్చో. సార్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంటే లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ మాట సార్. 1 minute క్లోజ్ చేయండి సార్ వెంకటేశ్వర గారు ప్లీజ్. జరిగిన విషయం ఏంటి, జరిగిన పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అన్యాయం జరిగింది, న్యాయం చేద్దామని మేము అక్కడికి వెళ్ళడం తప్ప, అన్యాయం జరిగిన ఆమెకు న్యాయం చేయాలని చెప్పి మేము వెళ్ళడం తప్ప, 19లో వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారని అడుగుతున్నాను. మీరు చెప్పారు కదా 3 మెన్ కమిటీ ఇచ్చింది స్పష్టంగా, ఎందుకు ఛార్జ్ షీట్ మళ్ళీ వేయించిన పేరు? 302 ఉన్నది, ఫోక్సో కేసు ఉన్నది, 376 ఉన్నది, ఎందుకు మార్చి ఛార్జ్ షీట్ అయితే మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేపించి మళ్ళా ఛార్జ్ షీట్ అండర్ సెక్షన్ 302 కానీ 376 కానీ ఫోక్సో యాక్ట్ ప్రకారంగా ఎందుకు వేయించిన పేరు? ఏం చేశారు 5 సంవత్సరాలు? ఎవరు అడ్డం పడ్డారు వాళ్ళకి? ఎవరు అడ్డం పడ్డారు వాళ్ళకి? పవన్ కళ్యాణ్ అడ్డం పడ్డారా? చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? ఎవరు అడ్డం పడ్డారు వాళ్ళకి? ఎందుకు రీఇన్వెస్టిగేషన్ చెప్తారు 5 సంవత్సరాలు? అదేమంటే అంట జగన్మోహన్ రెడ్డి గారి టైంలో న్యాయం జరిగిందని ఆమె చెప్తుంది. ఎస్, న్యాయం జరిగితే మళ్ళీ ఎందుకు ఇప్పుడు అన్యాయం జరిగింది అంటది? న్యాయం జరిగింది కదా, న్యాయం జరిగిన తర్వాత అయిపోయింది కదా, మ్యాటర్ కదా, మళ్ళా అన్యాయం ఏంటి? అవునవును ఎస్ అంటే అసలు మీ ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడేటువంటి ఈ నాలుకలు ఉన్న వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి మేము? సబ్జెక్ట్ మాది, వినాలి మీరు, సబ్జెక్ట్ మాది, మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. ఒక పక్కన న్యాయం జరిగిపోయిందంట, న్యాయం జరిగిపోతే అయిపోయింది కదా, ఇంకెందుకు దాని గురించి మళ్ళా వీళ్ళు వచ్చామన్నా వచ్చామన్నా మేమేదో వాడుకున్నామంట. ఏంది వాడుకునేది? ఆమె వాడుకునేది ఏంటి? మేము ఏం మాట్లాడతారండి? ఒక రాజకీయ ఏం మాట్లాడతారు? ఏం వాడుకున్నాం మేము? వినాలి మీరు. అసలు ఇవాళ రాష్ట్రం ఏమి చెప్పాలి? మేము ఏమి చెప్పాలి? రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలి? అరే లింగులింగం అంటూ ఆమె కేసు కూడా పట్టుకుని ఇది ఇదేనా మనకి? గన్నవరం వచ్చి పెట్టిందండి, ఎందుకు పెట్టింది? గన్నవరంకి ఏమి జ్యూరిస్డిక్షన్ వచ్చింది? గన్నవరంకి ఏం జ్యూరిస్డిక్షన్ వచ్చింది?